రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. తెలంగాణకు బీఆర్ఎస్ అసలు ఏమాత్రం అవసరం లేదా? కానీ ఈ రోజున్న పరిస్థితి చూసినట్టయితే మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు తెలంగాణను వెనక్కి నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీకి ఫుల్గా హ్యాండ్స్ అవుట్ ఇచ్చేసినటువంటి దాంట్లో ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నారా? యాక్చువల్గా దీని మీద వివరణ ఇవ్వాలి. కేసీఆర్ గారు అది ఒక భ్రమ ఆయనది. ఆయన ఏదైతే అపోజిషన్ ఉండొద్దు అనుకుంటే సొంత పార్టీలోనే అపోజిషన్ వస్తుంది. ఇప్పుడు ఆ కేసీఆర్ గారికి అదే ఎదురవుతున్నది. యూ సే అండ్ యూ బ్లాస్ట్ దట్ సైలెన్స్. ప్రకాష్ గారు, నిజంగా మీరు కేసీఆర్కి చెప్పారా? చెప్పినా కూడా ఆయన వినలేదా? ఏంటి అసలు ఆ రహస్యం ఏంటి? అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసానికి కేసీఆర్ ఒక సంకేతం, అది చిహ్నం. ఆయన లోపల ఎప్పుడు కూడా ఆయన అనుకున్నదే నెరవేరాలి. కేసీఆర్ ఆల్సో ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ రూలర్. ఆయన లోపల కూడా కావాల్సిన తప్పులు ఉన్నాయి. కేవలం ఆయన మీటింగ్ పెడితే ఎట్లుంటుందంటే ఎవరిని మాట్లాడినాడు, ఆయన వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. విద్యావంతులకి కేసీఆర్కి ఎందుకంత అగాధం ఏర్పడింది? కేసీఆర్ ఓటమిలో ప్రధాన పాత్ర విద్యార్థులది. వాళ్ళు కేవలం వాళ్ళ అసంతృప్తిని. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్. బీజేపీ దీని వెనకాల మొత్తం సూత్రధారి. కేసీఆర్ గారి వ్యవహార శైలి ఎట్లుంటుందంటే ఆయనని ఎవరు నమ్మడు, ఆయన ఎవరిని నమ్మడు. ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ ఎస్ మేము తప్పులు చేశాం, ఆ లోపాలని సవరించుకుంటాం, సరిదిద్దుకుంటాం, ఇకపై మీతోనే ఉంటామని చెప్పి కనుక ఇద్దరి లోపల గొప్ప కామన్ పాయింట్ ఏంది? అహంకారమే కదా. చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ. తెలంగాణ ఇప్పుడు రాష్ట్రం ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి ఉద్యమం కోటాను కోట్ల మంది ఆకాంక్ష. ఆనాడు ఉద్యమ ఆకాంక్షగా ఉన్నటువంటి తెలంగాణను ఇప్పుడు స్వరాష్ట్రంగా సిద్ధింపజేయటంలో ఎంత కాదనుకున్నా విస్మరించలేనటువంటి పాత్ర అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ది. అయితే టీఆర్ఎస్ పరిస్థితి ఎందుకింత దారుణంగా పడిపోయింది? తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటుందా, ఉండదా? కేవలం రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే ఉంటుందా అనేటువంటి అన్ని పరిణామాలతో పాటు టీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వి ప్రకాష్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రకాష్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ. మీరు టీఆర్ఎస్ కో ఫౌండర్, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. తెలంగాణ గురించి మీకు తెలిసినంతగా చాలామందికి తెలియదు ప్రకాష్ గారు. దాంతోనే ఐ వాంట్ ఆస్క్ యూ వెరీ స్ట్రైట్లీ, ఇప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేనే లేదు అని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ అగైనెస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పీపుల్ మొత్తం అంతా కూడా నినదిస్తున్నారు, కొన్ని చోట్ల గర్జిస్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇప్పుడు తెలంగాణకు బీఆర్ఎస్ అసలు ఏమాత్రం అవసరం లేదా? ఎప్పటికంటే కూడా ఇప్పుడే ఎక్కువ అవసరం ఉంది. టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ కంటే కూడా ఇంకో పార్టీ వచ్చినా కూడా చేసేదేమో. కానీ ఈ రోజున్న పరిస్థితి చూసినట్టయితే మళ్ళీ ఒక 10-20 ఏళ్ళు తెలంగాణను వెనక్కి నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో సాధించిన ఫలితాలను కాపాడుకోవడానికి ఎప్పటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ అవసరం ఇప్పుడే ఉంది. కాబట్టి బీఆర్ఎస్ని ఎవరు తుడిచేయలేరు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంత జనం రియలైజ్ అయిన మాట వాస్తవం. ఏంటంటే మనం తొందరపడి కేసీఆర్ గారిని దించేసాము, రేవంత్ రెడ్డి గారిని మనము ఊహించలేదు. ఈయన మీద కోపంతో మనం అటు వేసేసరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా వచ్చారు. బట్ ఒక మంచి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకున్నాం అనేది వాళ్ళ లోపల కొంత రియలైజేషన్ వచ్చింది. కానీ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చూసినప్పుడు రాహుల్ గాంధీ కంటే మోడీ బెటర్ అనేది వాళ్ళ లోపల ఒక ఆలోచన. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చాలా వరకు బీజేపీ సైడ్ టర్న్ అయింది వాస్తవం. కాంగ్రెస్కి అంతకుముందు ఉన్నదే ఉంది. వాళ్ళకి అప్పుడు 39 వచ్చింది, ఇంకో 1-2% పెరిగింది. బట్ ఎందుకు పెరిగింది అంటే చాలామంది నాయకులు కాంగ్రెస్లో పోయారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత వాళ్ళ ప్యాకెట్స్లలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వేయించుకోగలిగారు. కానీ డ్రాస్టికల్ చేంజ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు కనబడుతున్నది. 36% ఓట్లు వాళ్ళకు లేవు తెలంగాణలో. ఈనాడు కాదు, ఏనాడు లేవు, మొట్టమొదటిసారి చరిత్రలో. అది కేవలం బీజేపీని చూసి కాదు, ఆర్ఎస్ఎస్ని చూసి కాదు, కేంద్రంలో మోడీ ఉండాలనేది ఒక ఆకాంక్ష యువతలో ఉంది. వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఆయన లోపల కరప్షన్ చూడలేదు.
కాబట్టి మోడీ పట్ల ఉన్న విశ్వాసంతో వేశారే తప్ప అది బీజేపీ ఓటు అని వాళ్ళు అనుకున్నట్టయితే వాళ్ళకి ఎప్పటికీ చిరస్థాయిగా 3వ స్థానం 4వ స్థానమే తెలంగాణలో ఉంటుంది తప్ప మొదటి స్థానంలోకి కానీ 2వ స్థానంలోకి కానీ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ కూడా బీజేపీ రాదు. ఎందుకంటే 100 ఏళ్ల నుంచి ఉద్యమాలు నడిచిన గడ్డ ఇది. ఈ మత్తత్వ రాజకీయాలను తెలంగాణ వ్యతిరేకిస్తుంది ఎప్పటికి కూడా. కేవలం కేంద్రంలో మోడీ ఉండాలనే ఒక ఆకాంక్ష తప్ప మోడీ దిగిపోయిన మరుక్షణం ఇంకా బీజేపీకి ఇక్కడ ఏముండదు. 10 ఏళ్ల క్రితం చూసుకుంటే అప్పుడు తెలంగాణలో బీజేపీ వేరు, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ వేరు. ప్రకాష్ గారు, బీజేపీ ఈ స్థాయిలో తెలంగాణలో పాతుకుపోవటానికి కేసీఆర్ ఇచ్చిన లూప్ లైనే, కేసీఆర్ ఇచ్చినటువంటి అలసత్వమే కారణమనేటువంటి విమర్శ ఉంది. కాదు, బీజేపీ మార్చుకున్న విధానం. 10 ఏళ్ల కింద బీజేపీ సిద్ధాంతపరమైన పునాదుల మీద నిర్మించబడ్డ బీజేపీ పూర్తిగా గాలికి వదిలేసింది. వాళ్ళ ఆర్ఎస్ఎస్ కూడా చూసి చూడనట్టు మౌనం పాటిస్తున్నది బీజేపీ పట్ల. వాళ్ళ జ్ఞానశీలం ఏకత కానీ, వాళ్ళ హిందూ ధర్మ సంస్కృతి కానీ అన్నిటిని కూడా గాలికి వదిలేసింది. కేవలం రాజకీయాలలో భ్రష్టులైన వాళ్ళను చేర్చుకోవడం వరకే అయితే బాగుండేది. కానీ ఆ హిందుత్వ సిద్ధాంతాన్ని కానీ కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం ముస్లింల మీద, ముస్లింలను సమర్థించే వాళ్ళ మీద, సెక్యులర్ వాళ్ళ మీద దాడులు చేస్తున్నదే తప్ప ఏ కోశాన కూడా భారతీయ సంస్కృతి భారతీయ జనతా పార్టీలో లేదు. అది రాదు కూడా. ఎందుకంటే అది ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో నుంచి 2 వ్యక్తుల చేతుల్లోకి అది బందీ అయిపోయింది. ఈ భారతీయ సంస్కృతిని నిలబెట్టాలనే ఆకాంక్ష హోంమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉంది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ చేతిలో బీజేపీ నాయకత్వం లేదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు సడలించుకున్నారో, సిద్ధాంతాన్ని గాలికి వదిలేశారో, ఇతర అన్ని రాజకీయ పార్టీలాగానే బీజేపీ తయారైందో, గోడదునికే వాళ్ళందరినీ ఎంత దుర్మార్గులైనా, వాళ్ళని ఎంత నేరస్తులైనా, ఈడీ వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళను వెల్కమ్ చేసినప్పుడే బీజేపీ అనేది క్యారెక్టర్ కోల్పోయింది. ఆ క్యారెక్టర్ కోల్పోయింది కాబట్టి, క్యారెక్టర్ కోల్పోయిన వాళ్ళని చేర్చుకుంటుంది కాబట్టి కొంత వాపు కనబడుతున్నది. అది బలం కాదు బీజేపీది. తెలంగాణపై విషం కక్కారు అనేటువంటి ఒక ఆరోపణని మూట కట్టుకునేటువంటి టీడీపీని తెలంగాణ నుంచి సమూలంగా వాషౌట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కానీ కాంగ్రెస్ని వాషౌట్ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం కావాల్సిందే అని చెప్పి బీజేపీకి ఫుల్గా హ్యాండ్స్ అవుట్ ఇచ్చేసినటువంటి దాంట్లో ఇప్పుడు కేసీఆర్ అనుభవిస్తున్నారా? యాక్చువల్గా దీని మీద వివరణ ఇవ్వాలి. ఏ పార్టీని వాషౌట్ చేయడం అనేది సాధ్యం కాదు. కేసీఆర్ గారు అది ఒక భ్రమ ఆయనది. ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ 2 పార్టీలను ఖతం చేయాలని చెప్పి ఏదైతే ఆయన ప్లాన్ చేసి వాళ్ళందరినీ ఈ పార్టీలో చేర్చుకొని ఎల్పీతో సహా వాళ్ళ లెజిస్లేచర్ పార్టీతో సహా ఎప్పుడైతే చేర్చుకున్నారో అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఏ పార్టీని కూడా ఆ రకంగా హింసించకూడదు, ఆ రకంగా బలవంతంగా విలీనం చేసుకోకూడదు. అది చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఒక్కోసారి రైజ్ అవుతుంటే ఒక్కోసారి కొంచెం డౌన్ఫాల్ ఉంటాయి. కానీ అది నాయకులనే ఉంటుంది తప్ప ప్రజలలో ఉండదు. ఈనాటికి కూడా మీరు గ్రామసీమల్లోకి వెళ్తే తెలుగుదేశాన్ని గుండె నిండా నింపుకున్న కార్యకర్తలు వేల సంఖ్యలో ఉన్నారు. ఎందుకు అనంటే ఒక మౌలికమైన మార్పును తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఏంటంటే తరతరాలుగా అనగదొక్కబడ్డ బహుజన వర్గాల లోపల ఒక చైతన్యాన్ని నింపి వాళ్ళని తనలో ఇముడ్చుకున్నది, లీడర్లను చేసింది. రిజర్వేషన్ లోకల్ బాడీస్లలో తీసుకురావడం వల్ల వేల సంఖ్యలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వాళ్ళకంటే ఎస్సీలకు ఎస్టీలకు అంబేద్కర్ ఇచ్చింది ఉన్నది. కానీ బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించింది కాబట్టి ఆ బీసీలు ఎప్పటికీ మర్చిపోరు. టీడీపీ నాయకత్వం అంతా వేరే పార్టీలలో పోయినా కూడా గ్రామాలలో ఇప్పటికీ బీసీలలో టీడీపీ పట్ల ఒక సానుకూలత ఉంది. కాబట్టి తుడిచిపెట్టడం అనేది ఎప్పటికీ ఎవరు ఏ పార్టీని తుడిచిపెట్టలేరు. అపోజిషన్ ఉండొద్దు అనుకుంటే సొంత పార్టీలోనే అపోజిషన్ వస్తుంది. ఇది గోడకు బంతిని ఎంత స్పీడ్గా కొడితే అంత స్పీడ్గా తిరిగి వస్తుందో రాజకీయాలలో కూడా ఇటువంటి తప్పులు చేసినప్పుడు అవి మనకు చుట్టుకుంటాయి. ఇప్పుడు ఆ కేసీఆర్ గారికి అదే ఎదురవుతున్నది. ఆనాడు ఈయన చేసిన తప్పే ఇవాళ ఆయనకు శాపమై మళ్ళీ నువ్వు చేసిందే కదా మేమెందుకు చేయకూడదు అన్నట్టుగా ఎదురు తిరిగింది. కాబట్టి మళ్ళీ ఆయన అనుభవించాల్సి వస్తున్నది. ఈ భావావేశాలని మాత్రమే కాకుండా లేనిపోని అర్థం పర్థం లేని ఆవేశాలని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువకుల్లో రగిలించి అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి నింద ఈ రోజుకి కేసీఆర్, కేటీఆర్, ముఖ్యంగా హరీష్ రావు మోస్తున్నారు. అంటే అది వేరు. ఇప్పుడు హరీష్ రావు గారు ఆత్మహత్య ప్రయత్నం చేయబోయిండు. అది జనరల్గా జరుగుతుంది ఎక్కడైనా కూడా. నన్ను పట్టుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తారు. అంటే కేవలం ఆయన అట్లా అన్నంత మాత్రాన్ని ఇవి జరగలేదు. ఆయన అన్నాక అదే రోజు శ్రీకాంతాచారి పోసుకొని ఉండొచ్చు. వాస్తవంగా ఆయన రోడ్డు మీద ఉన్నాడు. అప్పుడు హరీష్ రావుది టీవీలో కూడా ఆయన చూసినట్లేడు. ఆయన ఎప్పుడైతే కేసీఆర్ని అరెస్ట్ చేసిందో అరెస్ట్ చేయగానే రోడ్డు మీదకి వచ్చేసిండు శ్రీకాంతాచారి. హరీష్ రావుదే ఆయన కారణం అని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లే ఆలోచిస్తారు. కేసీఆర్ని అరెస్ట్ చేశారు,
ఇప్పుడు తమిళనాడులో ఇది బాగుంటుంది, మీకు తెలుసు కదా. సార్ అవును. ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే చాలు, కరుణానిధిని అరెస్ట్ చేసినా, జయలలితని అరెస్ట్ చేసినా 100 మంది చచ్చిపోయేవాళ్ళు. Immediately. ఎంజీఆర్ అప్పటి నుంచి కూడా. అయితే ఈ ఎమోషన్ అనేది ఉంటుంది ఇక్కడ. అది కూడా రైస్ ఈటింగ్ కంట్రీ స్టేట్ తమిళనాడు కూడా. ఈ ఎమోషన్స్, భావోద్వేగాలు ఇక్కడన్నట్టే అక్కడ ఉంటాయి. అయితే ఇదేంటంటే హరీష్ రావును అట్లా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఇక్కడ అనలేదు నేను, ఇప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తున్నా. సార్ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో విషాదం ఏంటంటే ఆత్మహత్యలు, పిల్లల ఆత్మహత్యలు. ఆ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది? సార్ ఎందుకు వచ్చిందంటే శాంతియుత పద్ధతిలోనే ఉద్యమాన్ని నడపాలి అని ఎప్పుడైతే కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నాడో, శాంతియుత పద్ధతిలో నడుపుతున్న క్రమంలో కొన్ని ఆవేశాలు వచ్చినప్పుడు అశాంతికి గురైన వాళ్ళు వెంటిలేషన్ లేకపోతే తన మీద తనే హింసను ప్రయోగించుకుంటాడు. అది ఎక్కడైనా జరుగుతుంది సార్. అంటే ఉద్యమానికి తగ్గట్టుగా పోరాట రూపాలను డిజైన్ చేయకపోతే ఆ పోరాటంలో ఉన్న వాళ్ళు చేసే ఆ భావోద్వేగంతో చేసే పని ఇలాగే ఉంటుంది. తను అవతల వాడిని చంపడానికి మనం అడ్డుకున్నాం, లేదా విధ్వంసం చేయడానికి అడ్డుకున్నాం, అది సరైనది కూడా కాదు. గాంధీయన్ పద్ధతిలో మూవ్మెంట్ నడపాలనుకున్నప్పుడు అది సరైనది కాదు. కానీ వాళ్ళ లోపల ఒక రకమైన సానుకూల ఆలోచనలను కలిగించే విధంగా భావ చైతన్యాన్ని కలిగించడంలో ఆ ఉద్యమం విఫలమైంది. రెండవది ఆవేశాన్ని రెచ్చగొట్టగలిగాం. సార్ మిలియన్ మార్చ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఆవేశాన్ని తగ్గ పోరాట రూపం ఇవ్వకపోతే తన మీద తనే ప్రయోగించుకున్నాడు. ఇది అంటే ఇంకా లోతుగా మనం ఒక సైకాలజిస్ట్ను కనుక కూర్చోబెట్టుకొని విశ్లేషణ చేసినట్టయితే వారి మానసిక స్థితికి, ఆనాటి ఉద్యమ రూపాలకు, ఆనాటి ఉద్యమ నాయకుల ఆలోచనలకు ఈ మూడింటిని సింక్ చేసి మనం డిస్కస్ చేసినట్టయితే సైకాలజిస్ట్ చెప్తాడు ఎందుకు జరిగినాయి ఈ ఆత్మహత్యలని. కేవలం ఏదో హరీష్ రావు అన్నాడు కాబట్టి ఆయనకు ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. నాయకుల తప్పు ఉందని మీరు అన్నారు కదా, ఈ కోణంలో తప్పు ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మీరు అన్నట్లుగానే కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అన్నిటినీ పక్కన పెట్టి ఆత్మహత్యల గురించే మాట్లాడుకుంటే తెలంగాణ మేధావుల్లో, విద్యావంతుల్లో, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి కొంతమంది నాయకుల్లో ఓ వర్గం, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హోల్ వన్, కొంతవరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే పోనీలే మనకు రాష్ట్రం వస్తుంది కదా అనేటువంటి ఒక లీనియన్స్ ధోరణి ప్రదర్శించారు. తెలిసి కూడా అదే ఆత్మహత్యలు ఎక్కువగా అవడానికి కారణం అనేటువంటి విమర్శ ఉంది. లేదు, ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ గారు స్వయంగా ఎన్నోసార్లు కంటతడి పెట్టాడు, శవాల ఊరేగింపులోకి వచ్చాడు. ప్రతి టీఆర్ఎస్ నాయకుడు అంతిమయాత్రలో పాల్గొంటూ ఇంకొకరు ఎవరు కూడా ఇట్లాంటివి పాల్పడకూడదని చెప్పారు. అట్లా ఎవరు అనుకోరు, పిల్లలు చావాలని ఎవరు అనుకోరు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది తెలంగాణ అనుకుంటారు తప్ప చావాలని ఎవరు చావాలనుకోరు. వాళ్ళ కోసమే కదా తెలంగాణ, ఎవరి కోసం? వాళ్ళ కోసమే. కాబట్టి ఎవరు కోదండరామ్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవ్వరు కూడా అటువంటి భావనతో లేకుండ్రి. మేమైతే ఆత్మహత్యల నిరోధక కమిటీ అని పెట్టాము. నేను గంట చక్రపాణి గారు మేము పెట్టి, మేము రాత్రి అంతా కూడా నిద్ర ఉండకపోయేది. 2 గంటల రాత్రి కూడా ఫోన్లు వచ్చేది, అన్న మాకు ఎమోషన్స్ గురవుతున్నాం, మేము ఈ బతికి లాభం లేదనుకుంటున్నాం, ఈ తెలంగాణ రాదిగా అని చెప్పుకుంటున్న వాళ్ళ గంటల కొద్దీ మేము తెల్లారేదాకా లైన్లోనే పెట్టి వాళ్ళను వేరే రకంగా ఆలోచించకుండా ఆపగలిగే వాళ్ళం. తెల్లారితే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఇట్లా ఎవరం కూడా అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ఆత్మహత్యలు అనేది ఒక జరిగిన చరిత్ర, అదొక విషాదం. దాని వెనకాల ఉద్యమ వ్యూహాల ఎత్తుగడల వైఫల్యాలు అనేది నేను చెప్పగలుగుతాను. ఒకవేళ నిజంగా విద్యార్థుల గురించి ఆ స్థాయిలో బాధపడి ఉండుంటే, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయి ఉంటే, నీళ్లు, నిధులు, నియామకాలే బేస్గా జరిగినటువంటి ఉద్యమంలో సార్ తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైంది. ప్రకాష్ గారు, యూనివర్సిటీలపై అప్రకటిత నిషేధం, నిర్బంధం, విద్యార్థులు ఎక్కడన్నా మాట్లాడనివ్వలేదు, కొన్ని చోట్ల యూనివర్సిటీల్లో ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు ఫిల్ చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉద్యమాల కార్ఖానాగా, విప్లవాల కార్ఖానాగా ఉన్నటువంటి ఉస్మానియా ఎటుపోతుందో కూడా చెప్పలేం. అంటే ఎందుకు స్టూడెంట్స్కి, విద్యావంతులకి, కేసీఆర్కి ఎందుకంత అగాధం ఏర్పడింది? ఫస్ట్ ఏంటంటే సెంటెనరీ సెలబ్రేషన్ జరిగినాయి ఉస్మానియా యూనివర్సిటీలో. జరిగినప్పుడు ఏంటంటే కేసీఆర్ని రానివద్దు అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అక్కడ విద్యార్థులు గెరావ్ చేస్తారని, తర్వాత మాట్లాడినారని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. అయితే ఆ రోజు ఆ మీటింగ్కు కేసీఆర్ గారు వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి సార్, అవును, ఆయన మాట్లాడారు. అంతకంటే కేశవరావు గారు ఒక మాట మాట్లాడారు. కేసీఆర్ గారు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడలే.
ఆయన ముఖ్యమంత్రి మాట్లాడకుండానే ఆ సభ సమాప్తమైంది. అయితే ఆయన మనసులో పెట్టుకున్నాడు అది మెయిన్గా కేసీఆర్లో ఉన్న ఒక లోపం ఏంటంటే తనని ఎవరన్నా ఏదన్నా దూషించినా లేకుంటే అవమానించినా ఆయన కొంచెం దాన్ని ఎక్కువ కాలం పాటు మనసులో పెట్టుకుంటాడు. లైట్గా తీసుకునే మనస్తత్వం కాదు ఆయనది. సో అది కొంత ఆయనను ఈ వైపు ఆలోచించకుండా చేసిందేమో అనేది ఒకటి ఉంది. రెండవది ఏంటంటే ఉన్నత విద్యను సంస్కరించాలని ఆయన అనుకున్నాడు. ఒకసారి నేను అడిగాను 2-3 విషయాలలో. ఒకటి ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటినీ 173 ఏమో ఒకటే రోజు రద్దు చేశాడు సార్. అవును, వాళ్ళంతా అంటే అలా చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ మినిస్టర్స్ ఉన్నారు ఆ రోజుల్లో మంత్రులు. అయితే నన్ను ముందుకు నెట్టారు. మీరు పోయి అడగండి సార్ని, ఇంకొక సంవత్సరం గడువు ఇవ్వమనండి, మేము అన్నీ చేసుకుంటాం, ఏవైతే లోపాలు ఉన్నాయో భర్తీ చేసుకుంటాం. ఫ్యాకల్టీస్ లేకపోయేది, ఒక ఫ్యాకల్టీ 7 కాలేజీలలో పేరు ఉండేది. అయితే నేను పోయి డైరెక్ట్ అడిగిన, కొత్తగా కదా ఇప్పుడే కదా వచ్చింది, ఇటువంటి హేస్టీ డిసిషన్ అనుకుంటున్నా నేను, ఇది కొంచెం మీరు ఒక 1 year పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా అంటే, ఇది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, ఎన్నోసార్లు వాళ్ళు అవకాశాలు ఇచ్చారు, వీళ్ళెవరు కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు, కాబట్టి మనం కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చాం, ఇది 2వ సంవత్సరం, కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడకండి, జోక్యం చేసుకోకండి అన్నాడు అని క్లోజ్ చేశాడు వాటిని. అయితే ఇంకొక సందర్భంలో ఈ ఉన్నత విద్య పట్ల మీరు చిన్న చూపు చూస్తున్నారనే భావన ఉంది అంటే ఏమన్నాడంటే, ఏదో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించో వేరే యూనివర్సిటీ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక ఆయనే తన కులపోలనే ఇంతమందిని ఫ్యాకల్టీస్గా అపాయింట్ చేశాడు. అవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తున్నారు వైస్ ఛాన్సలర్స్. తర్వాత అక్కడ ఏ రకమైన నాణ్యమైన విద్య అనేది నేర్పడం లేదు. అవి కేవలం ఉద్యమాలకే నిలయాలు అవుతున్నాయి తప్ప, ఉద్యమాలకు నిలయాలుగానే ఉంటున్నాయి తప్ప ఆ జ్ఞాన సముపార్జనకు నిలయాలుగా మారాలి. కాబట్టి ఇది పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను నేను, దానికోసం నాకు కొంత సమయం అవసరం అని చెప్పి అన్నాడు ఆయన. అది ఆయన నోటి నుంచి నేను విన్నది, మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకున్నది. తర్వాత విద్య గురించి వచ్చినప్పుడు ప్రయారిటైజేషన్ ఎందుకు చేయలేదు అంటే, ఆయన మెయిన్గా ఈ చిన్న పిల్లల గురించి ఇక్కడి నుంచే మనం మార్చాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఎల్కేజీ స్థాయి నుంచే మనం ఇంగ్లీష్లో వాళ్ళకు విద్య నేర్పాలంటే ఇప్పుడున్న పాఠశాలల్లో వీలు కాదు, కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి అనేది మేనిఫెస్టోలో కూడా రాసాం, తర్వాత కూడా దాన్ని తీసుకొచ్చారు. ప్రాథమిక విద్య మీద మనం బాగా ఫోకస్ చేద్దాం, ఆ గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ, విద్యార్థులు ఒక్కొక్క క్లాస్ అవుతున్న కొద్దీ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. కేజీ టు పీజీ అనేది ఏదైతుందో ఒక్కటేసారి పీజీలు పెడితే ఎవరు వస్తారు అందులోకి, కాబట్టి కేజీ నుంచి పీజీ దాకా ఒక క్రమానుగుణంగా డెవలప్ చేద్దామని చెప్పి ఆయనకు భావన ఉండే. అందుకనే ఒక 200 ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ని 1000 పైన చేయగలిగాడు. కానీ మిగతా మీరు అన్నట్టుగా మిగతా ఉన్నత విద్య కానీ బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్ చేయకపోవడం కానీ, కాంట్రాక్ట్ బేసిస్లనే కాలం గడపడం కానీ, ఇదంతా కూడా చేయకుండా ఉండాల్సింది. అది ఒక రకంగా విద్యార్థుల లోపల అన్రెస్ట్ని తీసుకొచ్చింది. కేసీఆర్ ఓటమిలో ప్రధాన పాత్ర విద్యార్థులది. వాళ్ళు కేవలం వాళ్ళ అసంతృప్తిని విద్యార్థులతోనే వెలిగక్కకుండా ఇళ్లలోకి పోయి పేరెంట్స్ను కూడా వాళ్ళు మార్చారు. చాలామంది పేరెంట్స్తో వాళ్ళు టీఆర్ఎస్కి అగనిస్ట్గా ఓటు చేయించారు, బస్సులు వేసుకొని కూడా పోయి క్యాంపెయిన్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ ఒకటి ఏంటంటే నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఫోకస్ అయింది. కొద్దిసేపు మాట్లాడుకోవాలి నిరుద్యోగ సమస్య మీద సార్. ఏంటంటే ఇవాళ కంపల్సరీ ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది చాలా కాలం నుంచి మనం ప్రచారం చేస్తున్నాం, పాలకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. 100 మందికి 100 మంది చదువుతున్నారు, ఎక్కడో ఒక డ్రాప్అవుట్స్ అవుతున్నారు, బట్ చదువుకొని వాడు ఎవరు లేడు ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరి కింది లెవెల్లో పుట్టగానే 4 ఏళ్ళు కాగానే స్కూల్లో పంపుతున్నారు, చదివిస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు 100% ఉన్నప్పుడు ఉద్యోగస్తులు 100% ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఉద్యోగాలు అనేటివి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలో ఎక్కడైనా 1% మ్యాక్సిమం 1.5% ఉంటారు జనాభాలో, ఇది గవర్నమెంట్ సెక్టర్లో. ప్రైవేట్ సెక్టర్లో ఒక 10 to 15% ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళంతా హ్యాండ్ టు మౌత్, వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు ఉపయోగించుకొని విదేశాలకు పోవడము, లేనట్టయితే ఏదైనా సొంత వ్యాపారాలు చేయడము, లేకుంటే ఎక్కడ బ్రతకడానికి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి బ్రతకడం, ఏ పని వీలైతే ఆ పని చేయడం, ఇదే జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు ఏముందంటే, అంటే మన తల్లిదండ్రుల లోపల విద్యా వ్యవస్థ లోపల ఒక మార్పు రావాలి. స్కూల్లో టీచర్ అయినా ఏం చెప్తాడు, మంచి చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్తాడు.
తల్లిదండ్రులు కూడా నువ్వు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం చేయాలంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదళ్ళను మనం పాయిజన్ చేస్తున్నాం. అందుకే మనకి మంచి మార్కులు రాకపోతే హుస్సేన్ సాగర్లో పడి చనిపోతాడు. మీరు ప్రతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు హుస్సేన్ సాగర్ మీద బాగా బందోబస్తు పెడతారు. పెట్టినా కూడా 4-5 విద్యార్థులు చనిపోతూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అంటే ఇది ఈ ఆలోచనలు ఎవరు ఇస్తున్నాం? తల్లిదండ్రులు ఇస్తున్నారు, స్కూల్లో వాళ్ళు ఇస్తున్నారు. అసలు చదువు అనేది ఉద్యోగానికి కాదనేది మనం భావవ్యాప్తి చేయాల్సిన అవసరం ఉంది. చదువు అనేది జ్ఞాన సముపార్జనకు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి? నువ్వే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఎందుకు ఇవ్వకూడదు? అయితే వాళ్ళ లోపల డ్రీమ్ పెట్టాలి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అంతా కూడా మనిషిని తన లోపల ఉన్న హిడెన్ టాలెంట్స్ను బయటికి తీసుకొచ్చే విధంగా లేదు. వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని చంపి వాళ్ళని ఒక గుమస్తాలుగా తయారు చేసే బ్రిటిష్ మెకాలే విద్యా విధానమే ఇప్పటికి అమలవుతున్నది. నాకు అన్ఫార్చునేట్ నాకేందంటే చాలా ఉండే ఈ సిలబస్లు మార్చాలి, ఇవన్నీ చేయాలని. బట్ ఎన్నడూ కేసీఆర్ గారు దాని మీద ఫోకస్ చేయలేదు. కేవలము జయశంకర్ గారి పేరో కొమరంభీం పేరో పెట్టడానికి పనికొచ్చిందే తప్ప అసలు విద్యా విధానం యొక్క మూల స్వభావాన్ని మార్చడానికి, మౌలిక స్వభావాన్ని మార్చడానికి నాకు గోడల మీద నేను హైదరాబాద్లో ఒక పీరియడ్లో 1979 to 82, 83 వరకు నేను ఇక్కడ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు సెక్రటరీగా పనిచేశాను. స్టేట్ లీడర్ కూడా ఉన్నాను. హైదరాబాద్లో నేను రాయని గోడ ఉండదు. ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, స్వతంత్ర ప్రజాస్వామిక విద్యా విధానం కావాలి. అంటే మాలాంటి వాళ్ళకు 50 ఏళ్ళు అయినా కూడా వాటి దరిదాపుల్లో కూడా మనం చేరలేకపోయినాం. ఉద్యమంతో తెచ్చుకున్న ప్రభుత్వం కూడా విద్యా విధానం గురించి పట్టించుకోలేదు, ఆలోచించలేదు అనేది బాగా ఉండిపోయింది. సరే, ఇంత లోతుగా కాకపోయినా కనీసం మీరు అన్నట్టు ఆ పోస్టులు భర్తీ చేసి వాళ్ళకు కొంత బడ్జెట్ ఇచ్చుంటే ఈ అపవాదం ఉండేది కాదు. నిరుద్యోగులకు కూడా చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఇంకో 4 రోజులకు ఎలక్షన్ అనగా అప్పుడు ఆయన ఫిగర్స్ ఇచ్చుకుంటూ టీ హబ్లో, టీ వర్క్స్లో ఒక మీటింగ్ పెట్టి అశోక్ నగర్ స్టూడెంట్స్తోని అప్పుడు ఆయన బయటపెట్టాడు. ఏమనంటే భారతదేశంలో జనాభాతో పోల్చినప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణనే. 10 సంవత్సరాల్లో 1,60,000 ఉద్యోగాలు మేము ఇవ్వగలిగాము, వేరే ఏ స్టేట్ కూడా ఇవ్వలేదు. ఈ మాటే ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినట్టయితే 3 నెలల ముందో 4 నెలల ముందు నుంచో విద్యార్థుల లోపల నిరుద్యోగులల్లా ప్రతిఘటన వచ్చేది కాదు. చాలా విషయాలలో వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు, అందులో ఇది కూడా ఒకటి. సో ఈ స్టూడెంట్స్ అన్రెస్ట్ రావడానికి ఆ ప్రాధాన్యత క్రమంలో అంటే ప్రయారిటీస్ డిసైడ్ చేసుకోవడంలో ఎడ్యుకేషన్ను లాస్ట్కు పెట్టడమే కారణం. ఫస్ట్ టర్మ్ అయిపోయిన టైంలో ఒకసారి నేను అడిగితే మనకు కొద్దిగా బడ్జెట్ కాన్స్టిట్యుయెన్సీ ఉండే, సెకండ్ టర్మ్లో మనం వాటికి ప్రయారిటీ ఇద్దామని అన్నారు. బట్ ఓన్లీ ప్రాథమిక విద్య వరకే అది జరిగింది, రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు. రెండవది ఏంటంటే ఆయన వైద్యం మీద కూడా ఫస్ట్ టర్మ్లో కొద్దిగా అశ్రద్ధ చేశాడు, కానీ సెకండ్ టర్మ్లో దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు. హరీష్ రావు గారు ప్రధానంగా ఆయన వైద్య మంత్రి అయిన తర్వాత కోవిడ్ టైంలో అంటే ఇక మిగతా గవర్నమెంట్స్ కంటే టీఆర్ఎస్ గవర్నమెంటే కొంత బాగా చేసిందని ఒప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ. బట్ హైదరాబాద్ చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కోసం ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. వరంగల్లో 24 అంతస్తుల హాస్పిటల్, కొంత వైద్యం మీద ఫోకస్ అయితే వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ఒక మెంటల్ బ్లాక్ ఒకటి కలిగింది ఆయనకు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్పిటల్లో ఒక బిల్డింగ్ డిస్మాంటిల్ చేసి కడదామనంటే అందరు వ్యతిరేకించారు. ఎందుకు అంటే అది నిజాం హెరిటేజ్ ప్రాపర్టీ దొరికిందా నీకు, కట్టాలనుకుంటే అక్కడ చాలా జాగా ఉంది కదా అని అంటే దాంతోనే ఆయన అసలు కంప్లీట్గా దాని గురించి ఆలోచించడం మానేసిండు. పేరుకో 100 కోట్లు కేటాయించేవాళ్ళు కానీ అది ఖర్చు చేసేవాళ్ళు కాదు. సో అట్లా ఏదన్నా చిన్న వ్యతిరేకత వచ్చినా కూడా కేసీఆర్ గారు ఇక సీరియస్గా తీసుకొని ఒక శత్రుభావంతో వ్యవహరించడం అనేది జరుగుతూ వచ్చింది. అది ఆయన అంటే ఒక మనిషి ఎప్పుడు సంపూర్ణ మానవునిగా ఉండలేడు. పర్ఫెక్షన్ అనే వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది. కేసీఆర్ ఆల్సో ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ రూలర్. ఆయన లోపల కూడా కావాల్సిన తప్పులు ఉన్నాయి. బట్ సందర్భం కాదు కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్కటైతే చెప్పాలి, ఇవాళ చాలామంది అంటారు ఆయన ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ తిరిగి లేస్తాడు అని. అంటే ఫీనిక్స్ పక్షి బూడిదలోంచి లేస్తుంది, టీఆర్ఎస్ బూడిద కాలేదు ఇంకా. ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ క్యాడర్ ఉన్న పార్టీ టీఆర్ఎస్ఏ, కాకుంటే ఆయన దాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన ఈ క్యాడర్ని అంతా కూడా పార్టీ బలోపేతానికి కానీ అధికారంలోకి రావడానికి వాళ్ళని ఉపయోగించుకోవడంలో కానీ విఫలమైండు. ఆయన అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అభిమానాన్ని ఆయన ఉపయోగించుకోలేకపోయాడు, దాన్ని పోలరైజ్ చేసుకోలేకపోయాడు. కేసీఆర్లో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. ఆయన అంటే రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్ అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆయన నేను ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తా,
2002లో సార్. హరీష్ రావు గారు, నేను, సుదర్శన్ రావు గారు ముగ్గురం కూర్చున్నాం. అప్పుడు ఎందుకో హరీష్ రావు గారు అలిగి కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉన్నాడు. ఉంటే సుదర్శన్ వీళ్ళంతా పోయి మహేందర్ ఉండే అప్పుడు మన కేకే మహేందర్ గారు ఆయన ఉన్న అపార్ట్మెంట్లోనే హరీష్ గారు ఉండేవారు. వీళ్ళిద్దరు పోయి ఆయనను మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి అలగడం మంచిది కాదు, నువ్వు లేనందుకు చాలా నష్టం జరుగుతుంది, నువ్వు ఈ పార్టీని వదిలిపెడితే ఎట్లా, ఎందుకంటే మొత్తం కార్యాచరణ అంతా ఆయన భుజాల మీద వేసుకునేవాడు. అయితే ఆయన ఒక 10 రోజులు రాకపోయేసరికి టీఆర్ఎస్ అంతా అప్పుడు జలదృష్టంలో ఆఫీస్ ఉండేది 2001లోనే, 2001 చివరిలో 6 నెలల తర్వాత పార్టీ పెట్టినాక, సిద్దిపేట బై ఎలక్షన్ అయిన తర్వాత. అయితే అప్పుడు నేను అన్నాను, కేసీఆర్ గారి వ్యవహార శైలి ఎట్లుంటుందంటే ఆయనని ఎవడు నమ్మడు, ఆయన ఎవరిని నమ్మడు. కాబట్టి ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మకమే బలం కదా, నమ్మకం లేకపోతే ఎట్లా? ఆయన ఎవరిని నమ్మడు, ఆయన ఎవరిని నమ్మరు. అట్లా కేసీఆర్ గారికి దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రతి విషయంలో ఆయనకు అవగాహన ఉంటుంది. అయితే అన్నీ తానే చేయాలనుకుంటాడు. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్లో ఇంతమంది మంత్రులు ఉంటారు, ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు చేసుకొని వాళ్ళు సరిగా చేయరు, వాళ్ళకి అవగాహన లేదు అనుకుంటే సమస్య అవుతుంది. అయితే చాలాసార్లు మంత్రులు నాతో, సారు దగ్గర కదా ఒకసారి చెప్పొచ్చు కదా, మాకు కొద్దిగా ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది కదా, రివ్యూస్ కాడి నుంచి అన్నీ ఆయనే చేసే వరకు మాకు అధికారులు మాకు విలువ ఇవ్వట్లేదు, మాకు సంబంధం లేకుండా మా కింద ఉన్న సెక్రటరీలను పిలుచుకుంటున్నాడు, ఆయనే డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేసరికి మమ్మల్ని వాళ్ళు లెక్క చేయట్లేదు, మేము పని చెప్తే చేయట్లేదు అని కొంతమంది మంత్రులు చెప్తే నేను పోయి అడిగాను. అంటే మీరే అంటున్నారా, ఎవరన్నా చెప్పారా అంటే మంత్రులే చెప్పారు నాకు. ఎవరు అన్నాడు. అంటే ఎవరు అంటే మళ్ళీ విక్టిమ్ అవుతాడు అతను. అందరి లోపల అదే అభిప్రాయం ఉంది, ఒక్కరని నేను చెప్పలేను. అంటే వాళ్ళకి చెప్పు, కొంత గ్రిప్ రావాలి కదా, సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి, అధికార యంత్రాంగం మీద గ్రిప్ రావాలి. అప్పటికి 1 year అయింది. అయితే ఈ 1 yearలో నాకే అధికారులు నా మాట వినట్లేదు, వాళ్ళే నాకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు. నేను చాలా లోతుగా విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటా కాబట్టి వాళ్ళు ఇక మాట్లాడలేని పరిస్థితి. వాళ్ళకు కూడా అట్లా నాలెడ్జ్ వచ్చినట్టయితే తప్పకుండా. అయితే ఆయన చాలాసార్లు ఏం చేస్తారంటే తెలివైన వాళ్ళు ఉన్నా కూడా తెలివైన వాళ్ళకంటే రాజకీయాలలో లాయల్గా ఉన్న వాళ్ళకే పదవులు ఎక్కువ వస్తాయి. ఒకటి మనం అంటాం కదా, ఆడవారికి అందం శాపం అని, రాజకీయాల్లో మగవాడికి తెలివి శాపం. అవునా సార్? ఆడదానికి అందం శాపం, మగవాడికి తెలివి శాపం. ఈ తెలివి ఉన్న వాళ్ళు, ఒక బుక్ ఉంది 24 Principles of Power అని. ఓకే సార్. అది చాలా ఫేమస్ బుక్ అది. ఓకే. అందులో ఆ 24 దానిలో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తారంటే, మీరు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే మీ నాయకుని ముందట మీ తెలివిని ప్రదర్శించొద్దు. నేను ఆ బుక్ సిన్సియర్గా చదువుదామని మొదలుపెట్టినా, ఫస్ట్ పాయింట్ చూసి క్లోజ్ చేశాను. శక్తి 24 రహస్యాలని తెలుగులో ఉంది సార్. అయితే ఆ బుక్ చదివిన వాడు ఎవడైనా కూడా కేసీఆర్ లాగానే తయారవుతాడు. ఆయన చదివేయడం లేదు నాకు తెలియదు. అయితే ఎవరైతే తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళను చిన్న శిశువు దశలోనే తొక్కేస్తారు. ఓకే. అనియర్ ఎదుగనియరు. తర్వాత తెలివైన వాళ్ళ పట్ల ఎప్పుడూ ఒక అభద్రతా భావం ఉంటుంది, వీడు ఎప్పటికైనా నాకు థ్రెట్ అవుతాడేమో అని. ఇట్లాంటివన్నీ ఆయన లోపల ఉన్నాయి. అందుకే ఇవాళ పార్టీ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ముద్రపడ్డ, చిరస్థాయిగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉన్నా కూడా ఆయన పాలనలో ఆయన మైండ్ సెట్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిందంతా ఉందో దీనివల్లనే ఇవాళ ఈ వైఫల్యాలన్నీ వచ్చినాయి. అయితే ఆయన ఒక్క మాట, ఆయన ఫీనిక్స్ లాగా లేవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న పనులు చేస్తే ఆయన మళ్ళీ తిరిగి లేవగలుగుతాడు, మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాడు. ఒకటేంటంటే ప్రజల్లో ఆదరణ ఎవరికి ఉంది ఇవాళ, ఆ కుటుంబంలో వాళ్ళకంటే కూడా హరీష్ రావుకి ఎక్కువ ఆదరణ ఉంది. హరీష్ రావును పార్టీ బాధ్యతలు ఇవ్వాలి. నేను చాలాసార్లు చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాను, బట్ ఆయన ఇవ్వడం లేదు. హరీష్ రావు కనుక పార్టీ బాధ్యత, ఆయన జాతీయ అధ్యక్షుడు కదా కేసీఆర్, రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ చంద్రబాబు నాయుడు ఇట్లా ఆలోచించిండా, ఒక కాపు బిడ్డకు ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాడు. అంతకుముందు కూడా టీడీపీకి అధ్యక్ష బాధ్యతలు వేరే వ్యక్తే ఉండేది. అవును సార్. లోకేష్ ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా, కాబట్టి అది చేయాలి ఆయన. రెండోది, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. క్యాడర్ ఉన్నారు ఇప్పటికీ, పోయిన వాళ్ళంతా కొడితే ఒక 10 మంది నాయకులు పోవచ్చు ఇప్పటిదాకా కూడా. బలోపేతం చేస్తే నాయకులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది, మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుంది.
తర్వాత వచ్చే ఎన్నికలు చాలా కీలకం, లోకల్ బాడీస్ ఎన్నికలు. ఈ ఎన్నికలలో కనుక మళ్ళీ బలాన్ని రుజువు చేసుకోగలిగితే మళ్ళీ కేసీఆర్ లేస్తాడు. ఓకే. కాబట్టి ఇప్పటికీ జిల్లా పరిషత్తులు, మున్సిపల్ చైర్మన్లు, తర్వాత డివిజన్లు అన్నీ కూడా 90% టీఆర్ఎస్ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన వైఫల్యం తర్వాత నాయకుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏం తెలుసా? యాత్ర. ప్రజల్లోకి పోయి ఎందుకు విఫలమైనామనేది చెప్పుకోవాలి, ప్రజలకు ధైర్యం చెప్పాలి, పోస్ట్మార్టం చేసుకొని జనంలోకి వెళ్ళాలి. ఇప్పటివరకు కూడా కదలలేదు. పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చి కూడా చాలా రోజులైంది. అవును. అంటే చాలా లోపాలు చేస్తున్నారు వాళ్ళు. ఒక థింక్ ట్యాంక్ని ఇప్పటికైనా పెట్టుకున్నట్టయితే, కొంతమంది ఇట్లా ఆలోచించే వాళ్ళని కనుక పెట్టుకొని వాళ్ళ ఆలోచనల ప్రకారం కనుక ఆయన నిర్ణయాలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా మళ్ళీ లేచే అవకాశం ఉంటుంది. కేవలం ఆయన మీటింగ్ పెడితే ఎట్లుంటుందంటే ఎవరిని మాట్లాడినాడు, ఆయన వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అవును సార్. తర్వాత కలవడానికి ఎవరు వచ్చినా కూడా కలవనియరు. ఈ రిలేషన్షిప్ లేకపోతే ఎట్లా? సెల్ఫీలు దిగాలనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, పదవులు అడిగే వాళ్ళు కొందరు ఉంటారు. ఎవరిని దగ్గర రానియనంటే ఎట్లా కావాలి? ఆయనకు పంచేంద్రియాలు అక్కడ ఉన్న కోటరీ. ఆ కోటరీ ఎవరు ఏం మాట్లాడినా ఆయనకు చెప్పరు. ఓకే. కోటరీ కూడా చాలా ప్రతిబంధకమైంది. అందులో ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇవ్వగలిగే అవగాహన ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా లేరు అక్కడ. ఆయన దానివల్ల ఇవన్నీ ఆయన ఫస్ట్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, నాది ఫక్త్ రాజకీయ పార్టీ అని ప్రకటించి టోటల్గా ఉద్యమకారులను పక్కకు పెట్టడం అనేది. ఏదో కొద్దిమంది ఆయనతో ఉన్న జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నేను, ఇంకా కొంతమంది దేశపతి లాంటి వాళ్ళని తప్ప, అంటే ఖచ్చితంగా లెక్క పెడితే బాల్క సుమన్ కానీ, గాదర్ కిషోర్ కానీ, ఒక 20 మంది కూడా ఉండరు ఉద్యమకారులలో ఆయనతో ఉన్నవాళ్ళు. కానీ అంతకంటే బలంగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది జేఏసీలో ఉన్నారు, ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆవేశంతో అన్ని వదులుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబంలో బదనామైన వాళ్ళు ఉన్నారు, భార్య బిడ్డలతోని తిరస్కరించబడిన వాళ్ళు ఉన్నారు, రాజకీయం తప్ప నీకేం పట్టదా అని. అంటే ఎవరితోని కూడా ఏది లేకుండా ముఖ్యమంత్రి కాగానే ఒక్కటే ఉన్న పలంగా అందరినీ జెడ్ సెక్యూరిటీ పెట్టుకొని ఎవరిని రానియను అని చెప్పి ఆయన చేయడం. తర్వాత ఆయన ఉద్దేశపూర్వకంగానే పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ఆయన ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్గా పెట్టాడు. ఎందుకంటే ఆ రోజు వరకు పల్లా రాజేశ్వరరెడ్డి తెలంగాణ ఉద్యమంలో లేడు. మనిషి మంచోడే. ఆయన సిపిఎం రాజకీయాల నుంచి వచ్చాడు. డైరెక్ట్ పార్లమెంటుకు పోటీ చేశాడు. పార్లమెంట్లో ఓడిపోయిన తర్వాత తీసుకొచ్చి ప్రధాన కార్యదర్శి చేశాడు. చేసి ఏం చేశాడు, మొత్తం ఆయనకి ఫస్ట్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చేసరికి ఆయన ఎవరికి తెలియదు, ఆయనకి ఎవరు తెలియదు. అవును. అంటే ఆయన ఏదో యాదృచ్ఛికంగా లేకపోతే రాజేశ్వరరెడ్డి గారికి గౌరవంగా ఇవ్వడానికి ఇచ్చింది కాదు, అది చాలా ఉద్దేశపూర్వకంగా. ఈ ఉద్యమకారులతో నాకు అవసరం లేదు. ఓకే. ఉద్యమకారులలో కూడా ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొంత ఆవేశంతో ఏదేదో మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ నాకు అవసరం లేదు అనుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. నిజంగానే తెలంగాణలో ఒక గొప్ప అవకాశం కేసీఆర్ గారికి వచ్చింది. ఆయన ఏం చేయాల్సి ఉండే, ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రగతి కోసం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఉపయోగించుకొని ఉండే. అది జరగలేదు. అది జరగపోయేసరికి ఏమైంది, ఉద్యమకారులంతా అనాథలు అయిపోయారు. ఆయన మీద కోపం పెంచుకున్నారు, ఆవేశాన్ని పెంచుకున్నారు. అది 10 ఏళ్లలో పెరిగి మహావృక్షమైంది ఒక్కొక్కరి మనసులలో. కనీసం కలవడానికి కూడా టైం ఇవ్వకపోతే 69 ఉద్యమకారులు అయితే మేము షాల్ కప్పి బోకే ఇచ్చిపోతాం, మేమేం అడగం అని కూడా అన్నారు. అంటే ఎందుకు మీరు అంటే, మేము చనిపోయే లోపల తెలంగాణ చూడాలనుకున్నాం, మా వల్ల కాలేదు, కేసీఆర్ వల్ల అయింది, కృతజ్ఞతగా మేము వచ్చి ఆయనను అప్రిషియేట్ చేసి షాల్ కప్తామని అంటే కూడా ఎంతమంది అడిగినా, నాయన నరసింహారెడ్డి గారు, వివేక్ ఉన్నప్పుడు వివేక్, నేను అడిగాను, ఎంతమంది అడిగినా కూడా ఆయన వాళ్ళకి టైం ఇవ్వలేదు. అంటే మినిమం కర్టసీ కదా. అవును సార్. సార్, కేసీఆర్ గారి విషయంలో చాలామంది బాధపడేది, చాలామంది ఎత్తి చూపేది కూడా, ప్రశ్నించేది, వేల పుస్తకాలు చదివినటువంటి తత్వము, ఏ టాపిక్ ఎత్తుకున్నా కూడా అనర్గళంగా క్రౌడ్ పుల్లింగ్ లెవెల్లో మాట్లాడిన తత్వము, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర పాలకుల నియంత తత్వము, నిరంకుశత్వము అని గర్జించి నినదించినటువంటి అదే కేసీఆర్ జ్ఞానమంతా ఎటుపోయింది. నియంత నిరంకుశత్వం గురించి చెప్పినటువంటి ఆయనే ఆ నియంత నిరంకుశత్వం చట్టంలో చిక్కుకోవటము ఏంటి సార్ అసలు ఇది? అంటే ఒక కేసీఆర్లోనే కాదు, ప్రతి మనిషిలో కూడా 2 మనుషులు 3 మనుషులు ఉంటుంటారు. ఆ అవతల వ్యక్తి డామినేట్ చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. ఓకే. అంటే ఎక్కడో మూల ఒక స్వార్థము, ఇంకో కొన్ని కారణాలు ఉంటాయి. అవి ఇటువంటి వాటిని పర్మిట్ చేయవు. అవి అట్లా ఆయన లోపల ఎప్పుడు కూడా ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది.
అట్లా ఆ మనిషి ఏ నిర్ణయం తీసుకున్నా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. దాని వెనకాల కోణం ఏంటి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఉద్యమకారుడు ఉన్నప్పుడేమో ఉద్యమ అవసరాలకు ఎవరు అవసరమో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వచ్చాడు. ఆ రకంగా ఆయన ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కోదండరాం లాంటి వాళ్ళను జేఏసీ చైర్మన్గా పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా చేశాడు. అధికారంలోకి వచ్చినప్పుడు ఈ 4 కాలాల పాటు అధికారం చెలాయించాలనుకున్నాడు. అధికారం చెలాయించే క్రమంలో ఒకసారి అధికారం చేతికి వచ్చింది కాబట్టి ఆయన లోపల రెండో వ్యక్తి లేశాడు. ఇంకా స్వార్థము అవన్నీ కూడా ఆయనను మిగతా విషయాలు ఆలోచించకుండా చేశాయి. ఆయన లోపల అనర్థాలకు అన్నిటి కూడా అవే కారణమైనాయి. ఒక నియంతలాగానే ఆయన వ్యవహరించాడు. సార్ అదే ఆయనకు ఎదురు తిరిగింది. ఇక్కడ కేసీఆర్ కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు కూడా సేమ్ లాగా అనిపిస్తుంటుంది అన్నమాట. కొన్ని విధానాలు, దోస్తీ, ఏదైనా కూడా సరే. ఇక్కడ ఘోర పరాజయం, అక్కడ కూడా దారుణమైన ఓటమి. ఇరువైపుల నుంచి మళ్ళీ ఒకే విమర్శ. నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ప్రజలతో కనెక్టివిటీ కాలేకపోతున్నారు, అసలు నిజం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు అని. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ ఎస్ మేము తప్పులు చేశాం, ఆ లోపాలని సవరించుకుంటాం, సరిదిద్దుకుంటాం, ఇకపై మీతోనే ఉంటామని చెప్పి కనుక ఒకవేళ ఒక పశ్చాత్తాప ప్రకటన, ఒక కన్ఫెషన్ స్టేట్మెంటో, అన్నింటికి మించి వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ద బ్యాటిల్ అనేటువంటి స్టేట్మెంట్ కనుక ఇస్తే మళ్ళీ మీరు అన్నట్లుగా రివైవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది. పశ్చాత్తాపడాలి కదా వాళ్ళు. అహం అడ్డం వస్తుంది కదా. ఇద్దరి లోపల గొప్ప కామన్ పాయింట్ ఏంది? అహంకారమే కదా. అవును, అది పోవాలి కదా. ఒక మనిషి మారాలనుకుంటే మారడు. అవతల వ్యక్తి చెప్పినా మారడు. తన మీద తనకు అసహ్యం కలగాలి, తన జీవితం పట్ల తనకు అసహ్యం కలగాలి. అప్పుడే ఎందుకు రియలైజేషన్ అనేది మొదలవుతుంది. దట్ ఈస్ అ గుడ్ బిగినింగ్. ఇప్పుడు ఎంతోమంది చెప్తారు వాకింగ్ చేస్తే మంచిది అని. రోడ్ మీద మరి హైదరాబాద్ సిటీలో 1.5 కోటి మంది ఉన్నారు. ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? ఎప్పుడు వాకింగ్ చేస్తారు? ఇంకా నువ్వు డయాబెటిక్ చాలా తీవ్రంగా మారింది, నీకు హైపర్ టెన్షన్ బాగా పెరిగిపోయింది, నువ్వు కనుక వాకింగ్ చేయకపోతే ఎక్కువ రోజులు బతకవు అని అన్నప్పుడు అప్పుడు బ్రతుకు మీద తీపి, దానికోసం అప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాకింగ్ చేస్తారు. అంటే ఎవరైనా ఫేవర్ అని ఉండాలి, ఫియర్ అని ఉండాలి. ఫియర్ ఆర్ ఫేవర్ ఏది లేకపోతే ఎవరు కూడా మారరు. అయితే తనకు తను భయపడాలి, తనకు తను బతకాలనే కోరిక తెచ్చుకోవాలి. కేసీఆర్ అయినా జగన్ అయినా కూడా అహంకారాన్ని పక్కకు పెట్టి వాళ్ళు చేసిన తప్పులేందో తెలుసుకొని ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు గుడ్ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అది ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఊహించలేను నేనైతే. ఆయన లోపల మార్పు రావాలి. ఊరికే మాటలతో ఆటలో గెలుపోవటములు సహజమని రొటీన్ డైలాగులు చెప్తూ పైన ధైర్యం చెప్తే ఏ క్యాడర్ మిగలదు, ఏ నాయకులు మిగలరు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇవాళ పోయారు, 4 రోజుల తర్వాత మనమే చూస్తాం వాళ్ళు ఎంతమంది కాంగ్రెస్లో పోతారు. కేవలం మాటలతోనే మనం ఎవరిని కట్టి ఉంచలేము. మన ప్రవర్తన కూడా మారాలి అనేది వాళ్ళు రియలైజ్ కావాలి. కేసీఆర్ గారిలో ఆ మార్పు ప్రజలు స్పష్టంగా చూడాలి. మారడం ఒకటే కాదు, మారినట్టు కనిపించాలి, మారినట్టు ప్రజలకు అనిపించాలి. బట్ ఈ హ్యాస్ టు వర్క్ ఎ లాట్. అది చేయాలంటే ముందు పార్టీ నాయకత్వాన్ని మార్చాలి, పార్టీని ప్రక్షాళన చేయాలి. అదంతా చేస్తే తప్ప మళ్ళీ ఆయన లేసే అవకాశం ఉంటుంది. బట్ తెలంగాణకు మాత్రం ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం. అది కేసీఆర్ కావచ్చు, లేకుంటే ఆ పార్టీలో ఉన్న ఏ నాయకులైనా కావచ్చు. బట్ తెలంగాణకు ఆ వాయిస్ అయితే అవసరం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఉన్నట్టే ఉండవు రాజకీయాలు. ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో కొత్త పార్టీ వస్తుంది. ఓకే సార్, కాస్త ఢోలాయమానంలోనో కాస్త సందిగ్ధావస్థలోనో ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు సీఎంగా అయ్యారు. మీరు కొత్త పార్టీ అని చెప్తున్నారు. ఆ కొత్త పార్టీ వెళ్ళిపోయినటువంటి టీడీపీ మళ్ళీ ఇక్కడ ఉద్భవించేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ జనసేన టీడీపీ కలిసి ఇక్కడ ఒక కూటమి కూడా ఏర్పాటు చేయొచ్చు. బీజేపీ కూడా వాళ్ళతో కలవచ్చు. ఓకే, అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా సార్? ప్రయత్నాలు జరుగుతున్నాయి, డెఫినెట్గా జరుగుతున్నాయి. మన మల్లారెడ్డి గారి మాటల్లో బయటకు వచ్చింది, నేను టీడీపీ అధ్యక్షుని ఉండబోతున్నా అని కొంతమందితో అన్నట్టుగా. టీడీపీ కూడా ఆంధ్రలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం. చెప్పలేను, రేపు ఆ కూటమికి రేవంత్ రెడ్డి నాయకత్వం వహించవచ్చు. భవిష్యత్తులో ఏమైతే చెప్పలేం కదా రాజకీయాలలో. ఎగ్జాక్ట్లీ సార్. మొత్తానికైతే ఆ కూటమి ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఆవేశాలు తెలంగాణ ఆంధ్ర అనేటివి ఎక్కువ లేవు ప్రజల్లో. కాబట్టి చంద్రబాబును మళ్ళీ చంద్రబాబు పెట్టిన పార్టీ ఇది, ఈ కూటమి, ఆంధ్ర వాళ్ళే ఇక్కడ అధికారం చెలాయిస్తారని చెప్పాలంటే మళ్ళీ టీఆర్ఎస్ వాయిస్ ఒకటి లేవాలి కదా. అవును సార్. అయితే ఆ కూటమి రావడం వల్ల బాగా లాభం జరిగేది కూటమికి కాదు, టీఆర్ఎస్కే. ఎందుకంటే
చంద్రబాబు ఎలక్షన్స్లో లాస్ట్ టైం ఇట్లా వచ్చిపోయినందుకే టీఆర్ఎస్కి 88 సీట్లు వచ్చినాయి. అంటే ఒకసారి కేసీఆర్కు ఒక వెపన్ దొరికింది. మళ్ళీ చంద్రబాబు పాలన ఇక్కడ మొదలవుతుంది మనం కనుక మేలుకోకపోతే. ఆయన ఎన్నికల్లో సక్సెస్ అయ్యండి, ఆయన చంద్రబాబును అడ్డం పెట్టుకొని. లేకుంటే ప్రతికూల ఫలితాలు అప్పుడే స్టార్ట్ అయ్యేటి కేసీఆర్కి. అయితే ఆ మెజారిటీ రావడానికి చంద్రబాబు రావడం అనేది ప్రధాన కారణం. ఇప్పుడు కూటమి పెట్టినట్టయితే మళ్ళీ అమృతం పోసి పెంచినట్టయితే, పాలు కాదు, కేసీఆర్ మీద అమృతం పోసినట్టు అవుతుంది ఆ కూటమి వస్తే. సార్, అన్నిటికీ మించి ది మోస్ట్ కాంట్రవర్షియల్, ది మోస్ట్ సీక్రెట్గా ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే కాళేశ్వరం కన్నా కూడా సార్ ఇప్పుడు దేశ రాజకీయాల మొత్తంలో కూడా ఒకటే టాపిక్ ఏంటంటే ప్రకాష్ రావు గారు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్. కేసీఆర్ని నైతికంగా దెబ్బ కొట్టేందుకే కవితని అరెస్ట్ చేసింది ఈడీ వెనుక బీజేపీ ఉంది, అందుకే ఇదంతా కూడా అని ఒకటి ఉంది. అసలు ఏంటి అసలు కవిత అరెస్ట్కి బీజేపీకి సంబంధం ఉందా? ఒకవేళ ఉంది, లేకపోతే ఈ రోజు వరకు కూడా కవితని ఎందుకని కేసీఆర్ పరామర్శించలేదు? అంటే దీనికి ఆన్సర్ కొంతవరకు నేను ముందే చెప్పాను సార్. అప్పుడు అరెస్ట్ చేయకపోవడం అనేది ఒక రాజకీయ డ్రామా అవసరం, ఇప్పుడు అరెస్ట్ చేయడం కూడా రాజకీయ అవసరమే. బీజేపీయే దీని వెనకాల మొత్తం సూత్రధారి. కవితను అరెస్ట్ చేయకుండా ఉండడానికి అప్పుడు 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తానని చెప్పి కౌంటర్గా ఒకటి పెట్టాడు. సో బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయకుండా ఉండడానికి కూడా కొంత తాత్సారం చేశారు స్టార్టింగ్లో. ఇంతలో ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు. ట్రయాంగిల్ కంటెస్ట్ ఉండకుండా చేయడానికి మోడీ గారు ఒక స్ట్రాటజీ తీసుకున్నారు. అయితే ముస్లిం ఓట్ అనేది కాంగ్రెస్కి వచ్చేటట్టుగా ఆయన చేసిన ప్రయత్నం వల్లనే జరిగింది. అది అరెస్ట్ చేయకపోవడం వల్ల ఎవరిని అడగండి మీరు, ముస్లిమ్స్ని ఏమంటారంటే మీరు ఎందుకు కాంగ్రెస్ వైపు పోయారు అంటే, మోడీ ఈయన ఒకటైనలు కదా, ఒకటి కాకపోతే ఆయన బిడ్డను అరెస్ట్ చేసేవాళ్ళు కదా, ఫస్ట్ కనబడేది అక్కడనే. మీడియాలో కూడా చాలా వచ్చింది ఇది. అయితే అది కావాలని మోడీ ఏంటంటే ఈ అపవాదు కేసీఆర్ మీద పడాలనే ఉద్దేశంతో చేశాడు అది. తర్వాత అరెస్ట్ చేయడం ఏంటంటే భ్రష్టు పట్టియాలి, ఇంకా లిక్కర్ కుంభకోణం. వాస్తవంగా నేను పరిశీలించినంత వరకు ఆ రికార్డు కవితను ఫిక్స్ చేయడానికి ఎటువంటి ఆధారం లేదు. ఓకే, వాళ్ళకు దొరికిన ఒకే ఒక ఆధారం, ఎంతమందిని వేధించారు తెలుసా కవిత పేరు చెప్పమని. ఆయన ఎవరు, శరత్ చంద్రారెడ్డి. ఆయన కొన్ని అనుకూలంగా చెప్పినందుకే ఆయన ఇమీడియట్గా బెయిల్ మీద రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన 100 కోట్లకు పైన వాళ్ళ పార్టీకి ఫండ్ ఇచ్చాడు అఫీషియల్గానే. అయితే కవిత మీద చాలామందిని అరెస్ట్ చేశారు, కవిత పేరు చెప్పండి, కవిత పేరు చెప్పండి అని. అయితే కవితకు వాళ్ళు ఫిక్స్ చేయడానికి చేసిన ప్రయత్నం ఏంటంటే, ఈమె ఒక స్టార్ హోటల్లోకి వెళ్ళినప్పుడు వెనకాల 2 సూట్ కేసులు పట్టుకొని వచ్చారు. అది చూపెడతారు, ఆ సూట్ కేసులు ఏమున్నాయి అనేది చెప్పరు, దానికి ఆధారం లేదు. తర్వాత ఫోన్ కన్వర్జేషన్స్ కూడా నిజంగా వాళ్ళ దగ్గర ఏం లేవు. ఆ ఫోన్లన్నీ కూడా తీసుకుపోయి ఇచ్చింది, ధ్వంసం చేసింది, సిమ్ కార్డులను అవి అని చెప్పారు కదా. అయితే ఈ రోజు వరకు ఐజాన్ టుడే ఏ ఆధారం లేదు వాళ్ళ దగ్గర కవిత గారిని ఈ కేసులో శిక్షించడానికి. అయితే వాళ్ళ కన్వర్జేషన్, ఇప్పుడు ఫోన్ మాట్లాడి ఉండొచ్చు అరవింద్ కేజ్రీవాల్తో, అంత మాత్రాన పంజాబ్ ఎలక్షన్లో 100 కోట్లు వేయడానికే మాట్లాడింది, లేదా ఇంకోటి ఈ కుంభకోణం అని ఎట్లా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే దానివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, తగ్గలేదు కదా. తగ్గలేదు, కరెక్ట్. దీనివల్ల వచ్చింది ఏంది, మోడీ గవర్నమెంట్కి ఇబ్బంది ఏంది? ఆయన చేయడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా? ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కదా. అయితే ఈ ఫిక్స్ చేయడంలో నెక్సెస్ని అది ఫెయిల్ అయ్యారు. రేపు ఈడీ పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉంది, అలా అనుమానమే లేదు. నేను పేరు చెప్పాను కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తున్న క్రమంలో కానీ కేసులు పెడుతున్న క్రమంలో కానీ ఒక ఈడీ ఆఫీసర్తో పరిచయం అయింది. ఓకే, నేను అడిగాను ఏంటి ఇదంతా అంటే, సార్ ఇదంతా పొలిటికల్ డ్రామా, మీ కేసీఆర్ గారు మోడీ కనుక ఒకటైతే ఇవన్నీ ఎందుకుంటాయి సార్ అన్నాడు. అంటే ఎక్కడైనా ఇది జరుగుతూ ఉంది. కొన్ని పేర్లు చెప్పను కానీ కొన్ని న్యాయస్థానాలలో కూడా బెయిల్స్ ఇవ్వకుండా ఉండడానికి కానీ ఇటువంటి కండిషన్. ఇంకోటి చట్టాన్ని కూడా తనకి ఇష్టం వచ్చినట్టుగా మార్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడైనా దోషిగా ఎవరి మీద అయినా ఆరోపణ చేస్తే నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ ఈ కేసులలో మాత్రం ఈడీ కేసులలో దోషి నిరూపించుకోవాలి, నేను నిరపరాధిని అని. ఇది ఎక్కడ చట్టం? ప్రపంచంలో ఎక్కడ ఉండే ఇటువంటి చట్టాలు. కాబట్టి ఇట్లాంటివన్నీ చేసి తను రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకంగా ప్రయోగిస్తున్నాడు. ఈ ఒక్క మచ్చ మోడీకి మీద లేకపోతే మోడీ పరిపాలనను అందరూ యాక్సెప్ట్ చేస్తారు. తను ఏంటంటే ఈ రాజకీయ ప్రత్యర్థులను ఈడీ, సిబిఐ లాంటి వాళ్ళ ద్వారా లొంగ తీసుకుంటున్నాడు అనేది ఒక డిక్టేటర్షిప్ లక్షణం. అది దానివల్లనే ఆయన ఒక డిక్టేటర్గా చెప్పుకుంటున్నాం. అటువంటి పనులకు ఆయన కనుక పూనుకోకపోతే అద్భుతంగా ఆయనకు మంచి పేరు ఉండేది.
కవితకు కేసీఆర్కి మధ్య ఒక గ్యాప్ క్రియేట్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. జైల్లో ఉంచి బెయిల్ రాకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఎమోషనల్ టార్చర్ చేస్తూ కవితను బీజేపీ వైపుకు లాక్కుంది. జైలు నుంచి రిలీజ్ అయినటువంటి తర్వాత కవిత కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా బీజేపీలో చేరి తీరతారు. రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి కవితనే సీఎం క్యాండిడేట్ అనేటువంటిది ఇన్సైడర్ ఆఫ్ ద రికార్డ్ టాక్స్. అంటే పాలిటిక్స్లో ఏమైనా జరగవచ్చు, బట్ ఈ కేసుకు దానికి సంబంధం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏది రూల్ అవుట్ చేయలేం. రేపు నేను అంటే ఇది జరుగుతున్నదని కాదు, నేను ఒక ఊహాగానం చెప్తా, దీన్ని కాదని మీరు కొట్టేయగలుగుతారా? ఏంటంటే ఒకవేళ మోడీకి కేసీఆర్ మధ్య అండర్స్టాండింగ్ కుదిరి నేను చీఫ్ మినిస్టర్ని చేస్తాను, విలీనం చేయన్నాడు అనుకోండి, చేయవచ్చు కదా. అబ్సల్యూట్లీ సార్, అవకాశం కూడా ఉంది కదా. ఉంది సార్, అవకాశం లేదని చెప్పడానికి అసలు ఛాన్సే లేదు. ఏదైనా జరగవచ్చు పాలిటిక్స్లో. కాకపోతే కవిత గారు ఏంటంటే ఈ ఒత్తిళ్లకు బెదిరింపులు జరగాల్సిన నష్టం అంతా ఆమెకు జరిగింది. ఇప్పుడు కొన్ని ఎంత బాధ అనిపిస్తాయంటే ఒక మనిషి శరీరము కొన్ని వాతావరణాలకు అలవాటు పడుతుంది. ఏసీ రూమ్లలో ఏసీ కార్లలో తిరిగినామే 50 డిగ్రీల టెంపరేచర్లో జైల్లో ఏ రకమైన ఒక ఫ్యాన్ కూడా లేకుండా, ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కూడా వేడిగాలి, ఆ ఫ్యాన్ ద్వారా వేడిగాలి వస్తుంది. ఆమె ఎంత సఫర్ అవుతున్నది అంటే అది ఒక సామాన్యునికేమో అది నిత్యం తను పెరిగిన వాతావరణం, కానీ కవితకు అది నిత్యం పెరిగిన వాతావరణం కాదు కదా. ఆ బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, మానసికంగా కూడా చాలా కుంగిపోతుంది. మిగతా టార్చర్స్ అన్నిటికంటే 48-50 డిగ్రీల ఢిల్లీ టెంపరేచర్లో ఆమె నా రూమ్లో పడేయడం అనేది చాలా టార్చర్ వస్తుంది. ఇట్లా మనము ఆమె పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. ఇంకా కొత్త కష్టాలు ఏమొస్తాయి? ఏదో ఒక రోజు రిలీజ్ అవుతుంది, ఇవాళ కాకపోయినా ఇంకా 3 నెలలకో 6 నెలలకో రిలీజ్ అవుతుంది. కొత్తగా పడే కష్టాలు ఏముంటాయి ఆమెకు? కాబట్టి వాటి కోసం ఆమె బీజేపీలో పోతుందని నేనేం అనుకోవట్లేదు. నిజంగానే ఆమె మీద స్కామ్ ఫిక్స్ అయ్యేటట్టుంటే అప్పుడు పోద్ది అనుకోవచ్చు, ఎందుకంటే ఆమెకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అలా పోయి తప్పించుకోవాలని అనుకోవచ్చు. బట్ ఎవరైనా, నేనే కాదు, అడ్వకేట్స్ కూడా చెప్తున్నది ఏంటంటే ఆ కేసులో ఏ ఆధారం లేదు ఆమెను శిక్షించడానికి, కేవలం అరెస్ట్ చేయగలుగుతారు తప్ప శిక్షించలేరు అని. కాబట్టి ఆమె ఆ రకమైన నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటే అది కేసీఆర్ తీసుకోవాల్సిందే తప్ప కవిత కేసీఆర్ను కాదని విడిగా ఇంకో నిర్ణయం తీసుకోవడానికి లేదు. రెండవది ఏంటంటే ఒక నాయకుడు ఎప్పుడు డిమోరలైజ్ కాకూడదు. ఇప్పుడు పరామర్శకు పోయి అదొక రాంగ్ సంకేతాన్ని ఆయన పంపాల్సిన అవసరం లేదు కదా. ఆమె వచ్చినప్పుడు వస్తుంది, కుటుంబం నుంచి అందరు పోయి కలుస్తుండ్రు, ఒక కేసీఆర్ తప్ప. బహుశా ఆయన కూడా పోతాడేమో, మనస్పర్ధలు ఏం రాలేదు వాళ్ళ మధ్య. ఓకే, ఏ రకమైన మనస్పర్ధలు రాలేదు. పోయే రోజు ఆయన కూడా పోయి కలిసి వస్తాడు. ఇంతకాలం ఉంటుందని కూడా ఆయన అనుకోలేదు. దానివల్ల కొంత ఆలస్యం జరగవచ్చు. బట్ ఒక నాయకుడు అక్కడ పోయి ఏడవడం ఇట్లాంటివన్నీ కూడా డిమోరలైజ్ చేస్తాయి. కాబట్టి ఆయన పోనంత మాత్రాన తప్పుడు సంకేతాలు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మధ్య మాత్రం చెక్కు చెదరని విశ్వాసాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి ప్రాణం. మళ్ళీ కేసీఆర్కు బిడ్డ అంటే ఉన్నంత ప్రాణం ఆ కుటుంబంలో ఎవరి మీద ఉండదు. అంతే, కొడుకు బిడ్డ ఎక్కువనా నీకు అన్నప్పుడు బిడ్డ మీదనే ఎక్కువ మనసు లాగుతుంది ఆయనకు. వాళ్ళ మధ్య అఫెక్షన్ నేను చూసిన కల్లారా. కాబట్టి కూతురు అంటే ఆయనకు ప్రేమ. రెండవది, ఆయన పోకపోయినంత మాత్రాన ఆమె ఈయన మీద కోపమే రాదు. ఆమె ఈయనను కాదని బీజేపీలోకి పోదు. కవితను అడ్డం పెట్టుకుని కేసీఆర్ని లొంగ తీసుకునే ప్రయత్నం కనీసం బీజేపీ అయినా చేసింది, వాస్తవంగా చేస్తున్నది. కానీ ఆ కేసీఆర్ అంత బలహీనమైన గుండె కాదు ఆయనది. ఓకే, చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కిపోడు. ఆ విశ్వాసం ఆయన లోపల ఉంటుంది. ఓకే, ఆయన ఒకటే ఏంటంటే తట్టుకోగలుగుతాడు. ఆయన ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు. ఆ రకంగా ఆయన మైండ్ని ఆయన ట్రైన్ చేయగలుగుతాడు, ట్యూన్ చేయగలుగుతాడు. సార్, లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. తెలంగాణ ఉద్యమం జరిగింది సీమాంధ్ర పాలకులకు, సీమాంధ్రులకు వ్యతిరేకంగా. తెలంగాణ వచ్చినటువంటి తర్వాత తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రుల పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తానని చెప్పాడు కేసీఆర్. టు బీ ఫ్రాంక్, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ఆంధ్ర వ్యక్తి మీద ఇసువత్ దాడి కూడా జరగలేదు. అది తెలంగాణ గొప్పతనం, రాజకీయ పార్టీల గొప్పతనం, కానీ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఈ ప్రొటెక్టివ్ వాల్ వెనుక ఆంధ్ర పెట్టుబడిదారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి విపరీతమైనటువంటి లంచాలు ఇవంతా కారణమే ఆ ఆందోళన రక్షించాడు కేసీఆర్ అనేటువంటి విమర్శ ఉంది. అట్లేం లేదు, ఎందుకంటే డే 1 నుంచి కూడా కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలే. ఆయన కాళోజీ కవితనే కోట్ చేసేవాడు.
మా పోరాటం పొట్ట కోసం వచ్చిన వాళ్ళతో కాదు, పొట్ట కూటికి వచ్చిన వాళ్ళతో కాదు, పొట్ట కొట్టే వాళ్ళతో అని చెప్పేవాడు. ఆ రోజు నుంచి కూడా ఆయన ఆంధ్ర ప్రజల పట్ల ఎప్పుడూ అది పోనీయలేదు, ఆ ప్రేమను అభిమానాన్ని పోనీయలేదు. ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు మా పార్టీలో ముఖ్యమైన బాధ్యతల్లో విజయరామారావు గారు ఉండేవారు. సార్ ఆయన కూతురు గుంటూరుకు సంబంధించిన ఒక డాక్టర్ని ప్రేమించింది. ఆయన వచ్చి కలిశాడు, ఈయన ఎంకరేజ్ చేశాడు, వాళ్ళిద్దరి మధ్య పెళ్లి బాగా జరిగింది. మా అమ్మాయికేమో నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేశాను, బట్ రాయలసీమ సంబంధం. ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఇదంతా ఉద్యమం తారాస్థాయిలో ఉన్న టైంలో. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మా దగ్గరుండి మొత్తం పెళ్లి జరిపించాడు, టోటల్ ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన కూతురులాగానే పెళ్లి చేశాడు. బట్ ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజల పట్ల ఆయన ఉద్దేశం కానీ, మనసులో కానీ, బయట కానీ ఎప్పుడు లేదు. ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళ మీద సీరియస్గా మాట్లాడేవాడు, ఎవరైనా అటువంటి తప్పులు చేస్తే కూడా. ఆయన ప్రసంగాలలో కూడా ఎక్కడ ఒకటే ఏంటంటే, ఇప్పుడు ఆయన ఒక పాట రాశాడు, ఆయన రాసింది అది. అవును సార్. గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడుగుతామా, విజయవాడ పట్టణంలో విషమెత్తు అడిగినమా అని చెప్పి, అది ఆయన ఇచ్చినాయి ఆ 2 లైన్లు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకు ఆ ప్రాంతం పట్ల ద్వేషం కానీ, ప్రజల పట్ల కోపం కానీ ఎప్పుడూ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఆంధ్ర పెట్టుబడిదారులు కొన్ని విషయాలు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ ఫస్ట్ ఇచ్చింది అది తుమ్మిడిహట్టి పేరుతో ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్ళలోనే. మేజర్ కాంట్రాక్ట్స్ అన్ని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇది రెండోసారి ఎన్నికలు జరగడానికంటే ముందు 2008, 2009 మధ్యలో మొత్తం వర్క్స్ అన్నీ కూడా ఆయనే అలాట్ చేసింది. మెగాక్ కానీ, నవయుగకు కానీ, ఇట్లా ఆంధ్ర కంపెనీలన్నిటికీ. అయితే అవి క్యాన్సిల్ చేయరాదు ఈయన. వాళ్ళు ఆల్రెడీ కొంత వర్క్ ఎగ్జిక్యూట్ చేశారు. వాటినే కొంత ఈయన అనుకున్న పద్ధతిలో కొన్ని ప్రాజెక్టులు పెరిగినాయి, 3 బ్యారేజీలు పెరిగినాయి. అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మెషినరీ ఉంది. కేసీఆర్కి ఏంటంటే తొందరగా కావాలి ఆ ప్రాజెక్ట్ అన్న తపన, ఆత్మహత్యలు ఆపాలి, నీళ్లు రావాలి. అందుకని వాళ్ళ దగ్గర మొత్తం మెకానిజం ఉంది. టెండర్స్ పెట్టినప్పుడు వాళ్ళ అనుభవంలో ఉన్నారు కాబట్టి ఆ మెషినరీ తెలంగాణ కాంట్రాక్టర్ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ స్థాయిలో కాంట్రాక్టర్స్ ఎవరు లేరు తెలంగాణలో. చిన్న చిన్న రోడ్లు అవి ఇవి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ భారీ ప్రాజెక్టులలో పనిచేసిన తెలంగాణ కాంట్రాక్టర్స్ లేరు. ఉంటే సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటారు చిన్న పార్ట్. కాబట్టి అట్లా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు. సరే, వాళ్ళకి ఆ రకంగా ఏమన్నా డబ్బులు వచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రత్యేకంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు వ్యాపారస్తులతోనే ఇది నడిచిందని కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన మొదటి రోజు నుంచి కూడా, పెట్టక ముందు నుంచి కూడా మాకు సహాయం చేసింది తెలంగాణలో ఉన్న వాళ్ళే. కెప్టెన్ లక్ష్మణరావు గారు కావచ్చు, అప్పుడు మన శివధర్ రెడ్డి వాళ్ళ మామ ఉండే కదా, ఆయన కావచ్చు. అట్లాగే మనకు కొంతమంది ఆ రోజుల్లో ధనవంతులు, సంపన్నులు మన పార్టీలోకి వచ్చారు. రాజేశ్వరరావు గారని కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన వచ్చారు. ఇట్లా చాలామంది ఏంటంటే 69 ఉద్యమంలో ఉండి రాలేదనే బాధతో ఉన్న వాళ్ళు, కొంత డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా కేసీఆర్ గారికి సహాయం చేశారు. ఖమ్మంలో గోపీనాథ్ అని ఉండేవాడు డాక్టర్, ఆయన అప్పటికే మంచి ఇన్కమ్ ఉండే ఆయన లక్షలలో ఆయన ఇచ్చాడు. అట్లా కొంతమంది ఎలక్షన్స్లో టికెట్లు ఆశించిన వాళ్ళు కూడా అడగగానే వాళ్ళు ఇచ్చారు చాలామంది. అంటే ఈ పార్టీలో కొంత కేసీఆర్ దగ్గర కావాలంటే ఆయన అడిగినప్పుడు మనం ఇస్తే పోతుంది కదా, మళ్ళీ ఇచ్చినా అయిపోయినా పర్లేదు అన్నట్టుగా. తర్వాత డైన్ విత్ ప్రెసిడెంట్ అని కొన్ని మంచి కార్యక్రమాలు చేశాం. కూలీ పని, ఇట్లాంటి వాటి ద్వారా నిధులను సేకరించాం. బట్ ఆంధ్ర వ్యాపారస్తుల డబ్బులతో మాత్రం టీఆర్ఎస్ పుట్టలేదు, పెరగలేదు. అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్లలో ఏమన్నా ఆయనకు వాళ్ళ నుంచి వచ్చినాయా పార్టీ కోసం కానీ, తన కోసం కానీ చెప్పలేము. ఉదాహరణకు ఈ పార్టీకి ఇచ్చిన నిధుల విషయంలో మెగా నుంచి కొంత వచ్చింది, ఇట్లా కొన్ని ఉన్నాయి. అంతేగాని దానికోసం అని కాదు. ఆయనకి ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళను సెటిలర్స్ అని అంటేనే ఆయన ఆ పదం వాడకని చెప్పేవాడు. సెటిలర్స్ కాదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు రాజధాని కాబట్టి వచ్చారు, వాళ్ళు ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని బొమ్మంటాం మనం, వాళ్ళకి మంచి పాలనను అందించాలి మనం, అందరిలాగానే వాళ్ళని చూడాలి. అట్లే ఆయన ఆలోచన మాత్రం ఆ రకంగానే ఉండేది. అందుకనే సార్ మొన్న జరిగినటువంటి వేవ్లో కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం బీఆర్ఎస్కి వచ్చినంత ప్రజాదరణ, ఓట్లు మిగతా పార్టీలకు రాలేదు. ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి కూడా, అంటే ఎక్కడెక్కడైతే నిజంగానే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకున్నామో అన్ని దిక్కుల టీఆర్ఎస్ఏ గెలిచింది, ఎమ్మెల్యేస్తో సహా. అవును సార్. కాబట్టి ఇప్పటికీ ఆ పునాది చెక్కు చెదరలే. మొన్న ఇక్కడ 2 సీట్లు కూడా జూబ్లీహిల్స్ కానీ, షేర్లింగంపల్లి కానీ, వాళ్ళు గెలవడానికి కూడా వాళ్ళు టీఆర్ఎస్తో ఉన్నారనే మెసేజ్ అనేది ఉంది. కాబట్టి అట్లా చూడాల్సిన అవసరం లేదు. అందరినీ కూడా ఆయన సమానంగానే చూశాడు. ఆంధ్ర తెలంగాణ అనే భేదం అధికారంలోకి వచ్చినాక లేదు. తర్వాత కవితకు కానీ, కేటీఆర్కి కానీ
పార్ట్నర్స్ ఉన్నారు ఆంధ్ర పెట్టుబడిదారులు. వ్యాపారాల్లో వాళ్ళు కలిసి ఉద్యమకాలంలో కూడా చెప్పాడు కేటీఆర్, నాకు వాళ్ళతో సంబంధం ఉంది, వాళ్ళతో కలిసి నేను వ్యాపారాలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మనం ఒక ప్రజలుగా ఎప్పుడు కూడా వాళ్ళని ద్వేషించలేదు, వ్యతిరేకించలేదు. అదే గోరటెంకన్న పాట ఉంది కదా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, సెక్రటేరియట్లో మాత్రం చక్రం తిప్పడం కుదరదు అని. కాబట్టి ఆ పాలకుల వరకే ఆ వ్యతిరేకత తప్ప ప్రజల పట్ల మాత్రం ఆ వ్యతిరేకత. వాళ్ళు కూడా అట్లే చూసేవాళ్ళు విజయ్. నేను దశ దిశ కార్యక్రమం HMTV చేసినప్పుడు రామచంద్రమూర్తి గారు పిలిస్తే నేను తిరుపతికి వెళ్ళాను. అది ఫస్ట్ ప్రోగ్రామ్ ఆంధ్రలో. అంతకంటే ఒకరోజు ముందు వి హనుమంతరావు గారిని అలిపిరి దగ్గర కొట్టారు పట్టుకొని. అవును. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ప్రకటన ఇచ్చి 24 నాడు అటకెక్కిచ్చారు, 26 నాడు ఆ ప్రోగ్రాం. అక్కడ చాలా ఆవేశాలతో ఉన్నారు యూత్ అంతా కూడా. అయితే తెలంగాణకు జరిగిన నష్టాన్ని అంతా నేను చెప్తున్నప్పుడు మధ్యలో అందరూ అడ్డుకున్నారు, రోజా కానీ భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా. తర్వాత మళ్ళీ వాళ్ళని శాంతింపజేసి మళ్ళీ కంటిన్యూ చేశాను నేను. లాస్ట్కు ఒక 100-150 మంది స్టూడెంట్స్ వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నా దగ్గర. అంటే ఎవరికి విషయ పరిజ్ఞానం లేకపోతే, అవగాహన లేకపోతే ఈ ఆవేశాలు ఉంటాయి తప్ప, విషయాలు అర్థమైన తర్వాత అవేం లేకుండా పోయినాయి. ఆ రోజు నాకు సెక్యూరిటీ ఇస్తే కూడా నేను తీసుకోలే. ఏం కాదు, నేను తెల్లారి వాకింగ్ చేస్తుంటే అలిపిరి ఏరియాలో మా అమ్మాయి అక్కడే ఉండేది. అయితే ఆ వాకింగ్ చేస్తుంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ కూడా టీలకు పిలిచారు. అంటే ప్రజల మనసుల్లో ఎప్పుడు ఈ విద్వేషాలు లేవు. చంద్రబాబు నాయుడే ఆ ఉద్యమాన్ని పుట్టించాలని ప్రయత్నం చేశాడు, ఏది ఇక్కడ తెలంగాణ ప్రకటన ఇచ్చిన తర్వాత. కానీ అది సక్సెస్ కాలేదు. ఆయనే వాళ్ళు తెచ్చిన జనమే తప్ప పెద్ద ప్రజల లోపల పొట్టి శ్రీరాములు గారు చనిపోయినప్పుడు వచ్చినంత ఆవేశం కానీ ఆ ఉద్రిక్తత కానీ తనంతట తాను ఎక్కడ రాలేదు. వీళ్ళు పోయిన కాడ మాత్రమే వాళ్ళకి జన సమీకరణ జరిగింది. కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు, అట్లేం లేదు. మొదటి నుంచి కూడా వాళ్ళు సౌమ్యులు. కొంతమంది మాత్రమే ఒక స్వార్థ చింతనతోని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేకుంటే ఇతరత్ర కావచ్చు, కొంత పరిపాలనలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ పట్లనే మా వ్యతిరేకత తప్ప ప్రజల పట్ల అసలే లేకుండే. మీరు చెప్తుంటే ఒకటి అదికొచ్చింది సార్. ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి టైంలో అక్కడ కూడా ప్యారల్గా సమైక్యాంధ్ర జరిగేది కదా. ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు చాలామంది సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా అంటుండే సార్, మీ లెక్కన మాకు కూడా పాట ఆట మాట ఉండుంటే మేము కూడా మంచిగా పైకి వచ్చేది అని చెప్పి అంటూ ఉంటే చాలామంది మీరు అన్నట్లుగా సార్ తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు బయటకి ఇంకేదైనా మాట్లాడుండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు, కానీ దే లవ్ తెలంగాణ, దే స్టిల్ లవ్ ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. ఒక్క ఇన్సిడెంట్ తప్పితే, ఒక వి హనుమంతరావు మీద దాడి తప్పితే ఏది జరగలేదు. అవును సార్. అది కూడా ఆవేశం అప్పుడు ఉండడంలో సహజం. ఎందుకంటే ప్రకటన చేసింది కాబట్టి తెలంగాణ ఇస్తామని ఆ కోపం అనేది కొంతమందిలో ఉండే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు తెలంగాణలో ఆంధ్ర వ్యక్తుల మీద ఎట్లాగైతే దాడులు ఏం జరగలేదు, సమైక్యాంధ్ర జరుగుతున్నప్పుడు కూడా మీరు అన్నట్లు వి హనుమంతరావు గారి మీద తప్పితే ఇంకెక్కడ జరగలేదు. ఏది ఏమున్నా కూడా వాళ్ళకే మంచి జరిగింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళకు రాజధాని నగరం లేదు. ఎప్పుడో అది ఏర్పాటు చేస్తుంటే అసలు వాళ్ళు మద్రాసును కూడా కోరుకున్నారు. పొట్టి శ్రీరాములు గారు మరణించినప్పుడు అవును సార్ ఆయన ఈ మద్రాసు విషయం తేల్చండి అని ఆయన అప్పుడు ఆ నిరాహార దీక్ష చేశాడు. మాకు రాజధాని లేదు, మాకు మద్రాసును ఉమ్మడి రాజధానికి ఒప్పుకోండి అని అడిగారు వాళ్ళు. అయితే ఆ ఉమ్మడి రాజధాని ఇవ్వకపోయినా కర్నూలులోనే డెవలప్ చేయాల్సింది. ఎంతసేపు హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ను రాజధాని చేసుకున్నారు. పోనీ హైదరాబాద్ను రాజధాని చేసుకున్నారు కదా, అంత ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, ఓ పట్టణాన్న రాజధాని స్థాయిలో డెవలప్ చేయలేదు. అసలు విజయవాడ అప్పుడు ఎట్లుంది, తర్వాత అట్లే ఉంది. ఎగ్జాక్ట్లీ. కొంత ఏంటంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం డెవలప్ అవుతుంది, ఇటు విజయవాడ డెవలప్ అయింది, కొంత అమరావతి ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. తర్వాత నీటిపారుదల కానీ ఇతరత్ర హాస్పిటల్స్, ఇదివరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు ఆంధ్రలో, అన్నిటికీ ఇక్కడికే రావాల్సి వచ్చేది. తర్వాత ఇండస్ట్రియలిస్టులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికే, వాళ్ళని ఆ ఏరియాలలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఉపయోగించుకోలేదు. వాస్తవంగా వాళ్ళు సమైక్య రాష్ట్రంలో లాభపడ్డ దానికంటే ప్రజలుగా చెప్తున్నాను వాళ్ళకంతా ఏమన్నా అంటే డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ దిక్కు, ఉద్యోగం అంటే హైదరాబాద్ దిక్కు, నిధులు అంటే ఇటువైపు చూసేవాళ్ళు. బట్ అక్కడ ఆ డెవలప్మెంట్లో సమతుల్యత అనేది 57 ఏళ్లలో 51 సంవత్సరాలు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు 6 సంవత్సరాల 4 నెలల 14 రోజులు మొత్తం అందరు ఉన్నది. పివి నరసింహారావు, చెన్నారెడ్డి 2 సార్లు, అంజయ్య గారు. అయితే వెంగళరావు గారిని మనం ఆంధ్ర అనుకుంటాం ఎందుకంటే సెటిలర్ కాబట్టి. అయితే ఏదున్నా కూడా ఆ ప్రాంతాన్ని ఎందుకో వాళ్ళు అనుకున్నంతగా డెవలప్ చేయలేకపోయారు. అది కూడా వాళ్ళకు మైనస్ పాయింట్. ఇప్పుడు అవకాశం వచ్చింది వాళ్ళకి. నేను అమెరికా అటు ఇటు వెళ్ళినప్పుడు చాలామంది ఆంధ్ర మిత్రులు కలిసినప్పుడు చెప్తుంటారు, సార్ మేము మొదట్లో ఇది తప్పు అనుకున్నాం కానీ
ఇంకా మేము ఇట్లే ఉండుంటే ఇంకా మా ప్రాంతం ఇంకా ఘోరంగా ఉండేది. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాతనే మా వాళ్ళకి కొద్దిగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృష్టి వచ్చింది అని అనేవాళ్ళు. సార్ ఇప్పుడు అనివార్యం కదా సార్. అనివార్యం కాబట్టి. అయితే సార్. ఎప్పటికైనా ఇది మంచి నిర్ణయమే అని వాళ్ళు కూడా నమ్మాలి, నమ్ముతున్నారు కూడా. ఉమ్. యా భవిష్యత్తులో ఈ రెండు కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ ఒకరికొకరు ఇస్తూ అన్నాడు కదా రేవంత్ రెడ్డి, ఉమ్. చంద్రబాబుతో పోటీ పడతాను అభివృద్ధి లోపలని. వెల్కమ్ చేయాలి మనం, అవును సార్. ఎందుకంటే అది మంచి ఆరోగ్యకరమైన పోటీ అది. ఇంకోటి చంద్రబాబు కూడా అంత దుర్మార్గుడేం కాదు. ఆయన తెలంగాణ విషయంలో ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యతిరేకం కావచ్చు, ఆయన ప్రకటన చేసి మోసం చేయవచ్చు, కానీ ఉమ్. ఒక విజనరీ ఆయన ఆ విజనరీకి ఆంధ్రాని డెవలప్ చేయడం పెద్ద కష్టమేం కాదు ఆయనకు. ఉమ్. కాబట్టి నెక్స్ట్ 5 years డెఫినెట్గా తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, ఉండాలని కోరుకుంది కూడా సార్. జయశంకర్ సార్ చెప్పినట్లు రాసినట్లు మీతో ఒడవని ముచ్చట సార్. కానీ ఖచ్చితంగా మనకున్నటువంటి సమయాభావం వల్ల థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుసుకుందాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద మళ్ళీ డిస్కస్ చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. థ్యాంక్ యూ.